ఐదేళ్ల వైసీపీ పాలనలో చంద్రబాబు కుటుంబం కంటే ప్రజలు, కార్యకర్తలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 3 మాసాలకు ఒకసారి నియోజకవర్గంలో పర్యటిస్తానని తెలిపారు. ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు మంచి సేవ చేయాలన్నదే నారా కుటుంబం లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తెలిపారు. 5 ఏళ్లు జగన్ రాక్షస పాలనపైన సీఎం చంద్రబాబు రాజీలేని పోరాటం చేశారని చెప్పారు. ఆదివారం చిత్తూరులో భువనేశ్వరి పర్యటించారు. శాంతిపురం మండలం చేల్దగానిపల్లి వద్ద మహిళలతో ముఖాముఖిలో నారా భువనేశ్వరి మాట్లాడారు. ప్రతి 3 మాసాలకు ఒకసారి నియోజకవర్గంలో పర్యటిస్తానని తెలిపారు. కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. చంద్రబాబు నాయుడును కుప్పంలో 8 సార్లు ఎన్నికల్లో క్రమం తప్పకుండా గెలిపించడం అది మీ యొక్క అభిమానం అని ఎన్నటికీ మరువలేనిదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసుల్లో చంద్రబాబు నాయుడు అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ప్రజలు, కార్యకర్తలు అందరూ రోడ్లపైకి వచ్చి పోరాడారని గుర్తు చేశారు. అది మరింత రుణం తీర్చుకోలేనిదని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో చంద్రబాబు కుటుంబం కంటే ప్రజలు, కార్యకర్తలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, కార్యకర్తల అండదండలతో మళ్లీ చంద్రబాబు సుపరిపాలన తీసుకొచ్చారని అన్నారు. ప్రజల సొమ్మును దోచుకోవాలని నారా కుటుంబానికి లేదని భువనేశ్వరి పేర్కొన్నారు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.